Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 150 రోజుల్లో ఇంకో పెద్ద టాస్క్ వచ్చింది. మీరేమో టాస్క్ 14 అని అంటున్నారు. అచీవ్ చేస్తారని నమ్మకం ఉందా, లేకపోతే మీరు జనాలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి 14 అని నెంబర్ చెప్పారా? ఇప్పుడు రజనీకాంత్ గారు, నేను సేమ్ శాసనసభ ఎన్నికల కంటే ముందు కూడా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, ఇందరమ్మ రాజ్యం వస్తుంది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నేను చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి ప్రశ్నలేం మీరు నేను కూడా చాలాసేపు చర్చించినప్పుడు కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టున్నారు అని కూడా మీరు మాట్లాడడం జరిగింది. లేదు, మీరు రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అనుకో. తెలంగాణ ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగదలుచుకున్నా. తెలంగాణ ఓటర్కి నీకు రాష్ట్రం మార్పు కావాలని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. కానీ ఢిల్లీకి మనకి ఏం సంబంధం? మనకున్నది మొత్తం ఉన్న సీట్లలో మనకున్నది 17 సీట్లు. ఈ 17 సీట్లు దేశంలో ఏ రకంగానూ కాంగ్రెస్కి ఇచ్చినా ఇంకోళ్ళకి ఇచ్చినా కూడా పెద్ద ప్రభావితం చేయగలిగేది కాదు. అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? తప్పు అంటే మీరు చూస్తున్న కోణమే తప్పు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు హర్యానా ఉంది, 10 సీట్లు ఉన్నాయి, ఢిల్లీ ఉంది, 7 సీట్లు ఉన్నాయి. ఇట్లాంటి ఈ భారతదేశం అనేదే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యొక్క సమూహమే ఈ దేశం. వివిధ రాష్ట్రాలలో వచ్చే సీట్లు దక్షిణ భారతదేశంలో ఈరోజు కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కలిసి 130 సీట్లు ఉన్నాయి. ఈ 130 సీట్ల నుంచి ఇండియా కూటమికి 100 సీట్లు మనం తెచ్చుకోగలిగితే కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టే. సో కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2004 కానీ 2009లో కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లల్లో 30కి పైగా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు సీట్లు సాధించడంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు అందుకే కీలక పాత్ర, కీలక భూమిక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు పోషించారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రము అదే రకమైన బాధ్యతను, పాత్రను పోషించడానికి తెలంగాణలో 14 సీట్లు గెలిచి తీరవలసిందే. ఈ 14 సీట్లు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ 2, ఒకటి భారతీయ జనతా పార్టీని నిలువరించాలి, 2 కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సో మేము కాంగ్రెస్ గెలవడం అంటే బీజేపీని నిలువరించడం. బీజేపీని నిలువరించడం అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమి తెలంగాణకు చేసిన అన్యాయము, తెలంగాణ పట్ల వహించిన నిర్లక్ష్య వైఖరి, లేదా తెలుగు మాట్లాడే తెలుగు భాషతో ఉండే నాయకుల పట్ల చూపించిన వివక్ష, వీటన్నిటిని కూడా ఈరోజు మనము స్కోర్ సెటిల్మెంట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. రేవంత్ రెడ్డి లైక్స్ డిస్లైక్స్ అంటున్నారు. లైక్స్ డిస్లైక్స్ కాన్షియస్తో అంటున్నారా? రేపు రిజల్ట్ బట్టి లైక్స్ డిస్లైక్స్ తెలిసిపోతుంది. డెఫినెట్గా రేపు జరగబోయే ఫలితాలు, పరిణామాలు రేవంత్ రెడ్డి ఇష్టపడే వాళ్ళను, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇష్టపడే వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు ఉండాలా, బీజేపీ వైపు ఉండాలా అనేది ఒక చర్చ. మొదటి నుంచి బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు వాళ్ళ పార్టీ ఎన్నికలు వదిలేసినప్పుడు ఆ ఓటు స్లోగా బీజేపీ వైపు మూవ్ అవుతుంది. ఈ మూవ్ అవ్వడం అనేది ఇక్కడితో నాగదు. రేపు స్థానిక సంస్థలు ఎంబడే స్థానిక సంస్థలు పెడుతున్నా నేను, సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా జిల్లా పరిషత్తులు, అన్ని ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బీజేపీకి నిలబడడానికి కూడా మన బీఆర్ఎస్కు ఇప్పుడు ఇట్లా వదిలేస్తే రేపు ఎన్నికల్లో నిలబడేటోడు కూడా దొరకడు. కానీ బీజేపీ బలపడితే మీరు తట్టుకోగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా తట్టుకుంటారు. కర్ణాటకలో ఓడించింది ఎవరిని? కర్ణాటకలో కాంగ్రెస్ ఓడించింది ఎవరిని? బీజేపీనే కదా. ఇదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యడియూరప్ప గారు అందరు కట్టగట్టుకొని తిరుగుతే కూడా 135 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించింది. రాజస్థాన్లో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ, పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమిని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ఓడించగలిగిన రాజకీయ సమర్థత కానీ యంత్రాంగం కానీ ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీకే. నా ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ బీజేపీ వాళ్ళు డిసైడ్ కావాలి. నేను ఎవరితోనో ఒకరితో ఎన్నికలలో పోటీ పడాల్సిందే. మొత్తం గుత్తాధిపత్యం నా చేతిలో ఉండదు. చంద్రశేఖరరావు గారు ఆ భ్రమలలోనే రాజకీయంగా దెబ్బతిన్నాడు. సో అట్లాంటి భ్రమలు నాకు లేవు. నాకు 51% ప్రివేల్స్, అంటే 51% చాలు నాకు. 100% నాకు వద్దు. 49% నాకు వ్యతిరేకంగా ఉండని. నా గెలుపు సూత్రం ఏంది? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? 51% బెంచ్ మార్క్ గెలవడానికి. మొన్న వచ్చింది 39%. 39.5. కాకపోతే మిగతా అన్ని కూటమిల మధ్యలో చీలిపోయినాయి కాబట్టి నేను గెలిచి నేను నా ప్రయత్నం అది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.